మీ చంద్రశేఖర్, సీనియర్ జర్నలిస్ట్. మెడలు వంచేవారు ఉంటే యావత్ ప్రపంచమే తల వంచక తప్పదు. ఇది తొలి అడుగు మాత్రమే. యువతకు పోరాట స్ఫూర్తి ఆదర్శం అంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేసిన ధర్నాలో ఢిల్లీ పెద్దలు తల వంచి దిగిరాక తప్పలేదు. ఈనాడు యువతలో భయాన్ని పోగొట్టే దిశలో కాక్రోచ్ పోరాటం ప్రభుత్వ తప్పిదాలకు సామాన్యునికి ప్రశ్నించే అవకాశం లేదా అన్న దశాబ్దాల చరిత్రను నేడు కాక్రోచ్ తిరిగి రాసింది. గతంలో రైతాంగం చేసిన ధర్నాలుతో పాటు నేటి యువత ధర్నా కూడా విజయదుందుబులు మోగించింది అన్నది జగమెరిగిన సత్యం. ఇలాంటి ధర్నాల్లో జెన్జీ జ్వాల కార్చిచ్చులో ఏ రోజు కూడా మీడియాను కలవని ప్రధాని మోదీ ప్రెస్ మీట్ పెట్టి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారన్న విషయం తెలపడం హర్షణీయం. తన సోషల్ మీడియాలో కూడా ఈ వార్తను పెట్టడం అభినందించదగ్గ విషయం. నష్టపోయిన విద్యార్థులకు మీరు అండగా ప్రభుత్వం ఎలాంటి చేతిస్తుందో స్పష్టత లేకపోయింది. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్థానం ఎద్దేవతో పుట్టి జెన్జీ అనూహ్యంగా ఎదిగి ప్రజల్లో కాక్రోచ్ పార్టీకి ఇంత ఆదరణ కలుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. యువత కూడా తమ సత్తా ఏమిటో చూపించగలిగింది. ఇది శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. భారత ప్రభుత్వం శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డ తీరులో ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో సరిపోతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా కాక్రోచ్కు మద్దతు ఇవ్వడం సమర్థనీయం. యువత మీరు పోరాడితే ప్రతిపక్ష నాయకునిగా మా మద్దతు మీకు ఉంటుందంటూ యువతకి ఇచ్చిన సందేశం అభినందనీయం. కాక్రోచ్ ఎవరినైనా ఎక్కడైనా నిలదీస్తున్న స్పష్టత ఇవ్వడంలో విజయం సాధించింది. ఏది ఎలా ఉన్నప్పటికీ మీడియా ముందుకు రాని ప్రధాని నరేంద్ర మోడీని మీడియా ముందుకు తేవడంలో కూడా సఫలీకృతమైంది. దేశంలో యువత మార్పుకు కాక్రోచ్ మూలంగా ఇచ్చిన విషయం యువత మధ్యలో కలిగింది. మొదటి దశలో కేంద్ర మెడలు వంచిన వీరు తర్వాత ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కాక్రోచ్ పోరాటాలకు నిలయంగా మారబోతుందా అన్న దానిపై వీక్షకులు వారి అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తారనుకుంటున్నాం.